మార్గశీర్ష మాసంలో ధనస సంక్రమణం అయ్యింది అని చెప్పి మన పెద్దలు నిర్ణయించిన రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. అలాగే ఎవరు ప్రారంభించాలి, ఎవరు చేయొచ్చు ఈ వ్రతానికి, ఎవరు అర్హత ఉంది, ఎవరికి అర్హత ఉంది అంటే భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జాతి, మత, కుల, వర్గ, వయో అంటే వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే భగవంతుడిని చేరుకోవాలి అనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే ఈ వ్రతాన్ని ఎక్కడ చేయాలి అది కూడా తెలుసుకోవాలి. మనం ఎక్కడ చేయాలి వ్రతాన్ని అంటే ఇంట్లో కానీ, గుడిలో కానీ, బడిలో కానీ, బడి అంటే విద్యాలయం కూడా దేవాలయంతో సమానం. బడిలో కానీ, వాకిట్లో కానీ, అంటే మనం పూర్వము మన గ్రామాల్లో వాకిలన్నింటిలో కూడా తెల్లవారుజామునే మనం ఈ గొబ్బెమ్మలు పెట్టి, ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి చాలా మంగళప్రదంగా ఉండేవి. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అలా ఉండేవారు అన్నమాట. అలాంటి వాకిట్లో నలుగురితో కూడి, సమూహంతో కూడి అందరూ కలిసి కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు అంట. అలాగే ఏమి చేయాలి ఈ వ్రతంలో అన్న ప్రశ్నకు ముఖ్యంగా మొట్టమొదటి ఈ వ్రతంలో ఒక ధనుర్మాస స్నానం అని ఉంటుంది. ఈ స్నానం ఎప్పుడు చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తానికంటే ముందు ఈ స్నానం ఆచరించి, స్నానం ముఖ్యమైనటువంటి చర్య అనగా శుద్ధి. ఈ స్నానం అంటే ఏంటి? శుద్ధి అంటే రెండు విధాలుగా ఉంటుంది. శుద్ధి అనేది రెండు విధాలుగా, ఒకటి బాహ్య శుద్ధి, రెండవది అంతర్శుద్ధి. బాహ్య శుద్ధి అనేది స్నానం. మరి అంతర్శుద్ధి అనేది ఈ తిరుప్పావై వ్రతం చేయడమే అంతర్శుద్ధి అన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుంది? అంతర్శుద్ధి చేసినప్పుడు భగవత్ అనుభవం అవుతుంది. అంటే భగవంతుడు మనకి పరిచయం అవుతాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం కాదు, అనుభవం అవుతుంది భగవంతుడితో. అయితే ఈ వ్రతము ఆచరించగా వచ్చే ఫలితం ఏమిటి? స్వయంగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి అవసరమైనటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించి అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. చివరగా ఆయనలో మనల్ని లీనం చేసుకుంటాడు. దీనినే మన వైష్ణవ సాంప్రదాయంలో ఏమంటారంటే సాయుధ్యము అంటారు. అయితే ఈ పాసురము వివరణ ఒకసారి మనంతా కూడా తెలుసుకుందాం. అసలు ఈ పాసురం ఏం చెప్పారు అనేది. మార్గడి తింగళ్ మదిరేంద నన్నాళాల్ అనగా మార్గశీర్ష మాసాన మంచి వెన్నెల రోజున నిరాళ పోదువినో నిర్ణయం మాతో వ్రతము చేయడం కోరు వారందరూ కూడా రమణులారా రండి. అంటే గోదామాత తన తోటి గోపికలందరినీ కూడా పిలుస్తూ ఉంటాం. నాతో కలిసి ఎవరైతే వ్రతం చేయాలని సంకల్పిస్తున్నారో ఓ రమణులారా మీరు కూడా రండి అని. సీరమలగం ఆయన పాడి చలవస్థిరమీరుగా సిరులు పొంగడి రేపల్లె పడుచులారా, మంచి దివ్యాభరణములు దాల్చినటువంటి పడుచులారా రండి. కూరువేల్ కుడుందలం నందగోపన్ కుమరన్ అనగా క్రూరమైనటువంటి వేలాయుధము ధరించి గొప్ప పనులు చేయవాడు నందగోప సుతుడు. ఏరా నందగండి యశోద ఎడం సింగం అందమైన కన్నులున్న యశోదాదేవి ముద్దుల బాలసింగం. నారాయణనే నమకే బలయదవాన్ కార్మేని స్టంగల్ కదిరిమదయపోల్ ముగత్తాన్. అంటే సూర్యచంద్రుడం ఇచ్చిన శ్యామసుందరుడు. నారాయణనే నమకే బలయదవాన్. నారాయణనే మనకి పర అను ప్రసాదమును ఇచ్చేటువంటి వ్రతం. పర అంటే సాహిత్యము, అంటే భగవంతుడిలో లీనం చేసుకునేటువంటి విధానం అన్నమాట. పర అనేటువంటి ప్రసాదాన్ని ఇచ్చేటువంటి వ్రతము. ఆరోర్ బగడ పడిందేలో అనగా అనే ఉద్దేశంతో మనకి లోక కళ్యాణాన్ని చేకూర్చే వ్రతాన్ని మనందరం కలిసి చేద్దామని చెప్పేసి రేపల్లలోని మనందరినీ కూడా ఆండాళ్ళ తల్లి ఆహ్వానిస్తుంది. అలాగే రెండవ పాత్రమైనటువంటి వయత్తు వారవేగా నామం నంబావైకు செய்யம் சிறுசைகள் கேளீரோ பார்ப்புடல் வையத்து என்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் ஆளுண்ணோம் நாட்காலே நீராடி வெய்யுண்டதோம் மரட்டினா முடியும் செய்யாத செய்யம் தீக்குருளை சென்றோதோம் అయ్యము పిచ్చయం ఆంధ్రయం కై కాటి ఉయ్యమారెడ్డి ఉగందేలో బాబాయ్. ఇది రెండవ శ్లోకం. మనం ఆచరించేటువంటి ఈ వ్రతంలో నియమాలు ఏమిటి, ఏ నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని గోదామాత ఉపదేశం చేస్తున్నారు. వయత్తు వారుగా నామం నంబావైకు లోకాన సుఖములు తూగాడు సకులారా సయ్యం
తిరిసేగల్ కేరీరో పార్పుడల్. ఈ వ్రతం ఆచరించడానికి విధులు చెబుతాము వినండి. పయ్యెత్తు ఎన్న పరమనడి పాడి పాలకడిలో శీలించిన పరమ పురుషుని పాదముల వైభవమును పాడదాము. నెయ్యున్నోం పాలున్నోం నాటుగానే నీరాడి. నేతిని కానీ పాలను కానీ ఈ వ్రతం చేసే సమయంలో ఆస్వాదించడం మానివేద్దాము. నయ్యచుడలో మరటినా ముడియో. ఉదయమునే వ్రతస్నానము చేద్దాము. కాటుకను ధరించము. అదేంటంటే ఆడవాళ్ళ కదా మేము అలంకరించుకుంటాం, మేము బొడ్డు కాటుగా పూలు అని కూడా మేము పెట్టుకుంటాం అంటారు కదా, అది కూడా వస్తుంది చెప్తాను. సయ్యం తీవ్రుడై సంరోధం. తలలో పూలను ముడవము. పెద్దలు కూడదు అన్న పనులు చేయము. ఇక్కడ అడుగుతాం, మేము ఆడవాళ్ళం కదండి, మాకు అలంకారం ఉంటుంది కదా, మేము బొట్టు కాటుగా పూలు అన్నీ పెట్టుకుని వస్తాం కదా, మరి పాలు నెయ్యి అవన్నీ లేకుండా ఎలా గడుస్తుంది? రోజంతా మనకి పొద్దున్న లేవగానే కాఫీ రెడ్డి వెళ్తాను అయిపోయింది కదా, అది ఆ రోజులు కూడా అలవాటు. ఎలాగని చెప్పంటే నేను అర్థం ఏమిటి అంటే, పూర్వం పాలు కావాలంటే పాలు చితికి అవన్నీ చితికి వెన్న తీసి ఆ వెన్నను మనకి కడగబెట్టి నెయ్యి చేసుకుని అంత ప్రాసెస్ ఉండేది పూర్వం. ఇప్పుడంటే మనకి ఆర్డర్ పెడితే 1 గంట ఇంటికి వచ్చేస్తుంది అలా కాదనమాట. అలాగే పూలను మాలగా ధరించి పెట్టాలంటే స్వయంగా పూలు కోసుకొచ్చి అవి అల్లి వాటిని మాల కట్టుకుని ఆ మాలను తలలో పెట్టుకునేవాడు. అంత ప్రాసెస్ ఉండేది. కాటుకలు ఇవి అలంకారానికి కొంత సమయం పెట్టేది. అంటే దీని భావం ఏంటంటే, ఇవన్నీ పెట్టుకోవద్దు, మీకు అర్హత లేదని కాదు, ఆ సమయాన్ని కూడా, ఇవన్నీ చేసే సమయాన్ని కూడా భగవంతుని స్మరించడంలో మనం గడుపుదాము. అందుకని ఇవన్నీ కూడా మనకి వద్దు, ఆ సమయం వృధా చేసుకోవద్దు మనం. అందుకని అసలు నెయ్యి వద్దు, పాలు వద్దు, ఇవి అలంకారాలు ఏమి వద్దు. ఈ ఉన్న మాసం మొత్తం కూడా మనం భగవంతుని స్మరణలోనే మనం గడుపుదాం అని చెప్పేసి గోదామాత చెప్తున్నారు. నయ్యము నిశ్చయం ఆంధ్రయం కైకాటి. ఒకరిపైన ఒకరికి చాడీలు పలకము. ఇది ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పారంటే, ఖాళీ సమయం దొరికితే భగవంతుడి ఆలయం అయినా సరే భగవంతుడి కాసేపు పక్కన పెట్టి మనం కొన్ని కబుర్లు చెప్పుకోవడం మనకి ఇక్కడ అలవాటు అన్నమాట. అది వద్దు అని చెప్పినా కూడా వద్దని కొద్ది ఎక్కువ చేస్తుంటారు. కానీ భగవంతుడి ఆలయంలో కానీ భగవంతుడి వ్రతంలో కానీ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకరికి చాడీలు చెప్పుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అన్నమాట. చేయకూడదు, అలా చేయాలి. అలాగే మరి ఏం చేద్దాము అంటే, ఈ సమయంలో మనకి చేతనైనంత వరకు దాన ధర్మాలు చేద్దాం. వ్రతం చేసే సమయంలో ఉయ్యమారెండి ఉదందేలో బావాయి ఉజ్జీవనము తెలుసుకొని ఉల్లాసం పొందుదాము. ఇదే మనము ఆచరించేటువంటి అద్వితీయమైన వ్రతము అని చెప్పేసి వ్రత నియమాలన్నీ కూడా వివరించారు మన ఆండాళ్ళ తల్లి 2వ పాసనంలో. అలాగే ఈరోజు అయినటువంటి 3వ పాసనంలో ఓమి ఎడగలంత ఉత్తమం పేర్పాడి நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் இங்கின்ற நாளெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் செஞ்சலோடு தையுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே முக்கிருந்து சீர்த்த முளை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் ఎమ్మావాయ్. ఇది ఇవాళటువంటి ఈరోజు పాసనం అన్నమాట. అంటే రోజు ఇలాగా అన్ని చెప్తాను అనుకోండి, రోజు మిస్ అయ్యింది కాబట్టి కలిపి వాళ్ళు ఇస్తున్నాను. రేపటి నుంచి ఈ రోజు పాసనం ఆ రోజే మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఈ పాసనం యొక్క విశిష్టత ఏంటంటే, మనకి మన ఇళ్లలో శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు లాంటి మంచి మంచి శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్దలు వచ్చి ఈ యొక్క శ్లోకాన్ని చదివి మనకి ఆశీర్వచనం చేస్తారు. ఇంటికి ఈ శ్లోకంలో అర్థం ఏంటయ్యా అంటే, ఓమి విడగలంతా ఉత్తమం పేర్పాడి. గోపికల్లారా అంటే గోదామాత చెప్తున్నారు కదా, తోటి చెలికెత్తలందరినీ కూడా గోపికలకు సంబంధించారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఈ ధనుర్మాసం అంతా ఒక ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకి లేదా అనుకోవచ్చు. కాదండి, గోపికలు అంటే భక్తితో ఉండేటువంటి ఎవరైనా సరే. ఇక్కడ లింగ వర్ణ భేదాలు ఏం లేవు. ఆడ మగ నపుంసకులు ఇంకోటి కూడా అలా ఏం లేదు. ఎవరైనా సరే, మనిషిగా ఉండే ఎవరికైనా సరే అందరూ కూడా గోపికలతో సమానమైన కూడా. అలాగా గోపికలకు పిలుస్తున్నారన్నమాట. ఓ గోపికల్లారా, వటుడిగా వచ్చి అంటే చిన్న బాలుడిగా వచ్చాడు, 3 లోకాలని కొలిచాడు. చిన్న బాలుడిగా వచ్చాడు, 3 లోకాలని కొలిచాడు. ఎలా కొలిచాడయ్యా అంటే, చిన్న బాలుడిగా వచ్చాడు, పెద్దగా ఎదిగాడు, పొడుగ్గా ఎదిగాడు. పొడుగ్గా ఎదిగి 3 పాదాలతో 3 లోకాన్ని కూడా కొలిచాడు. అలా కొలిచినటువంటి పురుషోత్తముని కీర్తించి నాంగల్ నంబావైపు చాతి నీరాడినాల్.
వ్రతము పేరిట మనం స్నానం చేసినచో తీంగెన్య నాడెల్లాం తింగళ్ కుమ్మారి పెయ్దు. దేశమంతా అంటే మనం వ్రతం చేస్తే ఎంత లాభం చూడాలి, మనకే కాదు, దేశమంతా నెలకి 3 వానలు కురిసి ఈతి బాధలు కలుగుతాయి. ఈతి బాధలు అనేటువంటి పదం మనందరం వింటాం, కానీ దాని అర్థం ఏంటో తెలుసా? ఈతి బాధలు అంటే మొట్టమొదటి మనకి దేశానికి వెన్నుముక ఏంటంటే వ్యవసాయం. పంటలు పండించే రైతు దేశానికి వెన్నుముక. అలాంటి రైతుకు వచ్చే బాధలు ఏంటి అంటే అతివృష్టి 1, అనావృష్టి 2, 3వది ఎలకలు, 4వది చిలకలు, 5వది మిడతలు, 6వది రైతుకు సహాయం చేయనటువంటి పాలన దుష్ట ప్రభుత్వం. ఇవి వస్తాయి. ఏమంటే ఎలకలు చిలకలు ఇవన్నీ ఏంటంటే పంటను నాశనం చేయడానికి ఎలకలు పాడు చేస్తాయి, ఆ కంకులను కోసుకెళ్ళి చిలకలు పాడు చేస్తాయి, మిడతలు పాడు చేస్తాయి. ఇవన్నీ మొత్తం 6 అన్నమాట. ఏమిటో 6: అతివృష్టి, అనావృష్టి, ఎలకలు, చిలకలు, మిడతలు, దుష్ట ప్రభుత్వము. ఇలాంటివన్నీ కూడా మనకి ఈతి బాధలుగా చెప్తారు ప్రతివాడు. ఈ ఈతి బాధలు కూడా తొలివి ఒంగు బెరం సెన్నెలూరు కైరుడ. బాగుగా గుబురుగా ఎదిగిన ఎర్రని వరిదుబ్బల నడుమ నీటిలో చేపలు తుల్లి తుల్లి పడుతుండగా కుంగుబడై పోదిల్ పొరివంటు కనపడుప్ప. కల్వపూల రేగుల నడుమ అందమైన తుమ్మెదలు హాయిగా నిద్రించినట్టుల తేగాదే పుక్కిరిందు సీతములై పత్తివాంగా కుడం నిరైకం మండల్ పెరుం పసుక్కల్. అనగా ఉదారమైనటువంటి గోవులు అంటే ఇక్కడ మనకి ఉదాహరణ చెప్తున్నారు అనమాట. ఉదాహరణ అంటే మంచి ఉన్నతమైన గోవుల్ని ఎవరితో పోలుస్తున్నారంటే ఆచార్యులతో పోలుస్తున్నారు. అలాగే పాలను జ్ఞానంతో పోలుస్తున్నారు. ఆ గోవుల నుంచి మనం పాలిస్తాయి కదా గోవులు, ఆ పాలను జ్ఞానంతో పోలుస్తున్నారు. మరి పాలన పెంచేవాడు ఎవరయ్యా అంటే శిష్యులు, అంటే మనం ఆ సాధన చేసేవాళ్ళంతా కూడా శిష్యులతో సమానం. వీళ్ళని పాలన పితికే వాళ్ళ పోలుస్తున్నారు. అలాగే స్థిరముగా శ్రద్ధగా ఉన్న వారికి గురువులు సర్వ విద్యలు నేర్పిస్తారు. ఎవరైతే గురువుల దగ్గర స్థిరంగా శ్రద్ధగా ఉంటారో వాళ్ళకే గురువులు అన్ని విద్యలు కూడా నేర్పిస్తారు అన్నమాట. ఆ విద్య నిలుస్తుంది. అదే అసలైనటువంటి సిరి. సిరి అంటే డబ్బులు కోట్లు అని కాదండి. సిరి అంటే గురువులు మనకు నేర్పించిన విద్య మన మీద నిలబడితే అదే సిరి అనమాట. దీంకాల శరణం నిలైందేలో బాబాయ్. ఇంతటి ఫలం ఇస్తుంది మనం ఆచరించేటువంటి అద్వితీయమైనటువంటి ఈ ధనుర్మాస వ్రతం అని ఆండాళ్ళ తల్లి మనకి ఉపదేశిస్తోంది. ఈ వ్రతం చేయడం వల్ల మనకే కాదు మన దేశానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది అని చెప్పేసి అమ్మవారు చెప్తున్నారు.